హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్. నేనండి మీ సౌమ్య. ఇవాల్టి వ్లాగ్లో అయితే ఫస్ట్ అయితే నేనైతే పూజ కోసం పువ్వులన్నీ కోసుకుంటున్నాను. నేను మొదటగా అయితే తులసి తీసుకుంటున్నాను. శనివారం అంటే విష్ణుడికి ఎంతో ఇష్టమైన తులసితో హారం చేద్దామని తులసి అంతా కూడాను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా పెద్ద పెద్ద కొమ్మలుగా కట్ చేసుకొని మళ్ళీ మనం కట్టేటప్పుడు హారం కట్టుతాం కదా, అప్పుడైతే చిన్న చిన్నదిగా మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత తులసి హారం మధ్యలోకి చామంతి పూలు వేస్తే చాలా బాగుంటుంది అనేసి చామంతి పూలు కూడా ఇక్కడ ఇంటి పక్కన నేనైతే ఇక్కడ పార్ట్స్లో పెట్టుకున్నాను. ఆ పార్ట్స్లో ఉన్నవి కోసుకుంటున్నాను. తర్వాత ఇంకా మందారం పూలు చెట్లు. నాకైతే శనివారం వచ్చిందంటే ఎన్ని రకాల పూలతో దేవుణ్ణి అలంకరించవచ్చో అనిపిస్తుంది. శనివారమే కాదు, ప్రతిరోజు కూడాను నాకు పువ్వులు అన్ని రకాల పువ్వుల కలెక్షన్ తీసుకొని దేవునికి పెట్టుకొని పూజ చేసుకుంటే ఆ సంతోషమే వేరండి. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, నేను ఎప్పుడు మా గార్డెన్లో పువ్వులతో కోసుకొని పూజ చేస్తాను అని. అదైతే వచ్చింది అనిపిస్తుంది. ఇంత చక్కగా నేనైతే ప్రతి ఒక్క పువ్వు కూడాను వదలకుండా అన్నీ కోసుకొని దేవునికైతే అలంకరిస్తూ ఉంటాను. ఈ విధంగా అయితే నేనైతే మాల కట్టాను. నేను ఉన్న పూలతోనే, మా ఇంటి దగ్గర ఉన్న పూలతోనే ఈ విధంగా అయితే వెంకటేశ్వర స్వామికి మాల కట్టాను. ఇంకా ఇది అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని తర్వాత ఈరోజు వీకెండ్ కదా, శనివారం కదా, పిండి మిషన్కి వెళ్ళి పిండి పట్టించుకొద్దామని నేనే మల్టీగ్రెయిన్ ఆటా చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మన ఇంట్లో చేసుకుంటేనే మనకి హెల్తీ కదా అనే ఉద్దేశంతో వీటన్నింటినీ కూడా వేస్తున్నాను. నేను 5 kgs గోధుమలు తీసుకున్నాను. అందులోకి 1/2 kg సజ్జలు, 1/2 kg జొన్నలు, కొద్దిగా మెంతులు, అలాగే ఒక 100 గ్రాములు 50 గ్రామ్ ఆతర పెసలు, అలాగే ఒక 50 గ్రామ్స్ రాగులు, ఒక 150 గ్రామ్స్ సోయా, అలాగే కొద్దిగా బార్లీ కూడా ఒక 50 గ్రామ్స్. వీటన్నింటినీ వేసుకున్నాను. వీటన్నింటినీ కూడా తీసుకున్నాను. ఉలవలు కూడా తీసుకున్నాను. టోటల్ అయితే తీసుకొనేసేసి నవధాన్యాలు అన్నట్లుగా 9 తీసుకుని 9 రకాలు కూడా వేసి నేనైతే ఇలా కలుపుకుంటూ ఎండకి పెడుతున్నాను. మనకి ఎండలో బాగా ఎండినట్లయితే పిండి బాగా మనకి ఫైన్ ఫ్లోర్ అయితే వస్తుందండి. కొద్దిగా ఎండ లేకపోయినా కూడాను కొద్దిగా రవ్వలాగా వస్తుంది. అప్పుడు చపాతీ కాల్చుకోవడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందండి. అందుకోసం నేనైతే కొద్దిగా 2 రోజులు ఇలా ఎండ పెట్టితే మనము నీట్గా, నాకైతే బాగా బలంగా ఎండ కాస్తుంది కాబట్టి ఒకరోజు ఎండలో పెట్టి ఈరోజు ఈవినింగ్ అయితే పట్టించుకుందామని అన్నీ కూడా మిక్స్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు వీడియోలో. గోధుమలతో పాటు జొన్నలు, సజ్జలు, సోయా కాలు అంటాం కదా, సోయా గింజలు, అలాగే పెసలు, ఉలవలు, మెంతులు, రాగులు, వీటన్నింటినీ కలిపి నేనైతే బాగా ఎండలోకి పెట్టుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఎర్రకారപ്പൊడి కూడా అయిపోయింది, అది కూడా పట్టించుకొద్దామని కొద్దిగా గుంటూరు మిరపకాయలు, బ్యాడగే మిరపకాయలు రెండింటినీ కూడాను ఎండలోనే పెట్టాను. ఇంటి ముందర బాల్కనీలోకే ఎండ పడుతుంది, ఇక్కడే పెట్టాను అన్నీ కూడాను. ఒకసారి మిషన్కి వెళ్ళి అన్ని పిండి పట్టించుకుందాము అనుకుంటాము. అప్పుడు అన్నీ కూడా ఇలా నేనైతే అన్నీ కూడా ఒకేసారి వెళ్ళొచ్చు కదా అడ్జస్ట్ చేసుకొని అని టైం బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంటికి దగ్గరలోనే ఉంది, అక్కడికి వెళ్ళి నేనైతే ఈ గోధుమ పిండి ఇది పట్టించుకొచ్చానంటే గోధుమ పిండి నాకు 1 month వరకు వస్తుంది. ఆ తర్వాత ఈ పిండిలు కూడా అంతే, కారం పొడి ఉండలేదు. కారం పొడి అలాగే ధనియాలు కూడా ఎండపెట్టాను. ధనియా పొడి కూడా తీసుకొద్దాము అనేసి ధనియా పొడి కూడా పట్టించుకొని వస్తాను. ఒకేసారి మనం ఒకసారి పిండి మిషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలా 3 రకాలుగా
పోతూ నేను వేయించుకొని వస్తుంటాను. ఇంకొకసారి అయితే బియ్యం పిండి, రాగి పిండి, తెల్ల జొన్నలు చూపించాను కదా, ఆ పిండి కూడా వేయిస్తుంటాను. జొన్నలు చాలా బలంగా ఉంటుందండి. జొన్న రొట్టెలు కానీ ఇలాంటివి తిన్నామంటే, ఇప్పుడు ఎక్కువగా మిలెట్స్ అంటున్నారు కదా, మనకి పాతకాలం నుంచినే వచ్చిన జొన్నలు. మాకు ఊళ్ళో అయితే మా అమ్మ వాళ్ళు ఎప్పుడూ జొన్నల్లో రొట్టెలు చేయించేవాళ్ళు. ఇప్పుడైతే మధ్యకాలంలో ఎక్కువగా వదిలేశారు, కానీ మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే లెక్కలో ఎక్కువగా ఇప్పుడే జొన్నలతో పిండి కూడా, అలాగే సజ్జలతో పిండి కూడా పట్టించుకొస్తున్నాను. మిలెట్స్ రొట్టె అని చెప్పేసి చాలా టేస్టీగానూ ఉంటుంది, కానీ ఎక్కువ అయితే తినలేమండి. చాలా హెల్తీ అనే ఉద్దేశంతో మనం టేస్ట్గా ఉల్లిపాయలన్నీ వేసుకొని చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఈ పిండి పట్టించుకొచ్చిన తర్వాత నెక్స్ట్ చపాతీలు ఎలా చేసుకోవాలి, ఏ విధంగా వస్తాయి అనేది నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. అలాగే ఇంకా ఈవినింగ్ పట్టించుకొస్తాము అనేసి ఈవినింగ్ అయితే ఈ విధంగా అయితే నేనైతే రెడీ చేసుకున్నాను అన్నీ కూడాను. ఇప్పుడైతే ఇంకా నేను ఇంటి ముందర బాల్కనీలో మా ప్యాసేజ్లో కొన్ని పార్ట్స్లో చెట్లు పెట్టుకున్నాను. అది ఇండోర్ ప్లాంట్స్, కొద్దిగా అవుట్డోర్ ఇండోర్ రెండుకి అనుకూలంగా ఉండేలాగానే పెట్టుకున్నాను. ఆ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఇంకొకసారి కూడా చేస్తాను. ఆ చెట్ల మధ్యలోకి నేను ఇంట్లో మిరపకాయలను వాడుతున్నప్పుడు దానిలో విత్తనాలను ఎందుకు పక్కకు వేయాలి అనేసి ఆ పార్ట్స్లోకే నేను వేసేదాన్ని. మీరు గమనించవచ్చు, ఆ పార్ట్స్లో మామూలుగా వేసిన విత్తనాలు చిన్న మొలకలయ్యి చిన్న చిన్న నాకైతే సాప్లింగ్స్ అట్లా అయ్యాయి. మీరు గమనించవచ్చు, ఇది మిరపకాయలు అయితే తొందరగానే పుట్టేస్తాయండి విత్తనాలు వేసామంటే. అది మొలక వచ్చి కొద్దిగా చెట్టు అవ్వడానికి ఒక 3 months టైం పడుతుంది కాబట్టి, కానీ మనం వేసిన 1 weekలోనే అయితే మనకి పిలకలు కనిపిస్తాయి. ఈ విధంగా నేనైతే ఇన్ని వచ్చినాయి కదా అనేసి ఈ పార్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను పెడుతున్న మిరపకాయ పార్ట్స్ అన్నీ కూడా నాకు పైన ప్యాసేజ్లోనే ఉండింది. అన్నీ కూడాను గ్రో చేసుకుందామని గ్రో బ్యాగ్స్ అనేవి తీసుకున్నాను నేను. ఈ గ్రో బ్యాగ్స్లో అయితే మనకి ఏదైనా కూడా మనము విత్తనాలు కానీ వెజిటేబుల్స్ ఏదైనా కూడా జల్లుకున్నామంటే చాలా గ్రోత్ బాగుంటుంది, బాగా వస్తాయి అనేసి నేను ప్యాసేజ్లోనే పెట్టుకుందామని తెచ్చుకున్నాను. యాక్చువల్గా ఒక 1 year అంతా కూడా ప్యాసేజ్లో పెట్టుకొని కొన్ని పండించుకున్నాను, టమోటోలు, మిరపకాయలు ఇలాంటివి. అది నేను ఆల్రెడీ వ్లాగ్లో అప్లోడ్ చేశాను. కానీ చాలా దోమలు ఎక్కువైపోయినాయండి. అదే దోమలు ఎక్కువ అయిపోయినందుకు పార్ట్స్ వల్లనే అనుకొని నేనైతే ఒక రో క్లియర్ చేశాను. ఒక రో క్లియర్ చేశాను కదా, ఆ పార్ట్స్ కిందనే వెళ్ళి కొద్దిగా ఎర్రమన్ను, అలాగే కోకోపీట్, కొద్దిగా పాట్ మిక్సింగ్ 3 కూడా వేసి మిక్స్ చేసుకొని ఈ గ్రో బ్యాగ్స్లో వేసుకున్నాను. ఈ గ్రో బ్యాగ్స్లో వేసుకున్న వాటిని అన్నింటికి నీళ్లు పోసి కొద్దిగా చేసుకొని అన్నీ కూడాను నాటుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా నాటుకున్నాను. ఇవన్నీ కూడా బ్యాడ్గే మిరపకాయలు. అంటే కర్ణాటకలో ఎక్కువగా కర్ణాటకలో మనకి గుంటూరు మిరపకాయలు ఎట్లా ఫేమస్, ఆంధ్రాలో కర్ణాటకలో బ్యాడ్గే మిరపకాయలు కూడా అంతే ఫేమస్. అవి చాలా బాగుంటాయి, కలర్కి మాత్రం చాలా సూపర్గా ఉంటాయని చెప్పవచ్చు. మేము బెంగళూరులోనే ఉన్నందువల్ల ఎక్కువగా నేనైతే 2 కూడాను గుంటూరు, మాకి చిక్బలాపూర్ మిరపకాయలు కూడాను వాడుతుంటాను. బ్యాడ్గే కూడా ఎక్కువ పండు కారము, అలాగే బిర్యానీలోకి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. ఈ బ్యాడ్గే మిరపకాయల చెట్లే నాకు విత్తనాలే ఇవి కాసాయి. మీరు గమనించవచ్చు, నాకైతే ఒక్కొక్క చెట్లో వచ్చేసి నేను ఒక 1 week 10 days 1 month కలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా ఒక్క చెట్లో 1/2 kg దొరికాయండి. మీరు గమనించవచ్చు, నేనైతే 2-3 కొంచెం పండు అయ్యే వరకు ఉండి పండులే. అది ఎర్ర మిరపకాయలు, ఎండు మిరపకాయలే మనకి చాలా యూస్ చేసేది. మనం పచ్చిమిరపకాయల్లో ఎక్కువగా కారం ఉండదు కాబట్టి నేను పండు మిరపకాయలు చేసుకుందామని చెట్లలో పండయ్యే వరకు ఉంచాను. అవి చెట్లలో పండు అవుతుండగానే డైలీ కూడా కలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఒకరోజు 2, ఒకరోజు 5, ఒకరోజు 6 ఇలా దొరుకుతూ ఉండే. నేను అన్నీ కూడా తీసుకురావడము ఎండలో కిటికీలోకి మాకు కొద్దిగా
ఈస్ట్ ఫేసింగ్ అయినందువల్ల ఎండ బాగా కొడుతుంది. కిటికీలోనే నేను దగ్గరే పెట్టేశాను. ఒక ప్లేట్లో అది ఎండిపోతూ వచ్చింది. మరి ఎండు మిరపకాయలు కదా, మనకి బ్యాడ్గే మిరపకాయలు యాక్చువల్గా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. కానీ బ్యాడ్గే మిరపకాయలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఏ వంటకు వేసినా కూడా కారం ఉండదు, కలర్ మాత్రం చాలా బాగా వస్తుందండి. పచ్చళ్ళకు కావచ్చు, నేనైతే మనము ఆంధ్ర స్టైల్ పచ్చళ్ళు ఎక్కువ పెడుతుంటాం కదా, నేను చాలా పచ్చళ్ళు, కారాలు, ప్రిజర్వ్ ఫుడ్లు అన్నీ కూడా నేను అప్లోడ్ చేశానండి. మీరు చూసేయచ్చు కావాలంటే మన ఛానల్లో వెళ్ళి. గోంగూర పచ్చడి, టమోటా పచ్చడి, పండుమిర్చి పచ్చడి, ఇలాంటివి పచ్చళ్ళు, అల్లం పచ్చడి, అల్లం బెల్లం పచ్చడి, ఈ వేటికైనా కూడాను ఈ పచ్చడిలకి ఎస్పెషల్లీ ఈ బ్యాడ్గే మిరపకాయలు వేసామంటే మనకి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కారం ఎక్కువగా ఉండదు. కారం కోసం గుంటూరు వేసుకోవచ్చు మనము, అప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందండి. నేనైతే చూస్తున్నారు కదా మీరు, అన్నీ కూడా నాకు ఒక్క చెట్టులో 1/2 kg బ్యాడ్గే మిరపకాయలు అయితే వచ్చాయి. ఈ విధంగా అయితే చూసేయచ్చు నేను మిరపకాయలు ఎలా వచ్చాయో అన్నీ కూడా. బ్యాడ్గే రెడ్ చిల్లీస్ అయితే ఈ మిరపకాయలతోనే నేను కారం పొడి కూడా ఆడించుకున్నాను. అలాగే చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఉన్నట్లుగా ఇవాల్టి వ్లాగ్ అయితే ఇలా అయితే ముగిసింది. ఇంకా అప్పుడప్పుడు వేసిన కొన్ని చిన్న చిన్న చెట్లు అయితే, మిరపగింజల్లో చెట్లు అయితే వచ్చాయి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూనే ఉంటాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మల్టీగ్రెయిన్ పిండిని ఒకసారి ట్రై చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ గైస్.